మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాక, ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయము, చూచు కనులను, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీయోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా, మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారికిని దాన్ని స్వాస్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మన తండ్రి అయిన యెహోవా దేవుడు మరి పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క చెర నుండి, మరి ఒక మాటలో చెప్పాలంటే మరి ఫరో రాజు యొక్క దేశస్థుల యొక్క బానిసత్వము నుండి వారిని విడిపించటానికి మరి నాయకుడైన మోషేను, అహరోనును, మిరియామును దేవుడు ఏర్పరచుకొని అద్భుతమైన రీతిగా బలహీనుడైన మోషేను దేవుడు బలపరిచి, మాట మాంద్యం ఉన్నప్పుడు కూడా దేవుడు మోషేకు తన కృపను అనుగ్రహించి తన మహిమనంతయు నాయకుడైన మోషే కన్నులారా చూచినట్లుగా తన ద్వారం మాత్రమే మరి ఐగుప్తు దేశస్థుల మధ్యలో మరి ఎంతో వ్యతిరేక స్థితిలో ఉన్న ఫరోకు కూడా తన నామములోని బలమును ప్రకటించటానికి మరి సాధనాలుగా మరి ప్రభువారు మోషేను వాడుకున్నారు. అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యములు ఇశ్రాయేలీయుల ప్రజల కన్నుల ఎదుట వారికి దేవుని యొక్క ఉగ్రత, ఇటు ఇశ్రాయేలు ప్రజలకి కాపుదల, ఆ విధముగా దేవుని యొక్క రక్షణ కనులారా చూచి 40 సంవత్సరములు దేవుడు వారిని ఒక మందలాగా నడిపించాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క 40 ఏండ్ల యొక్క ప్రయాణములో, ఆత్మ సంబంధమైన ప్రయాణములో దేవుడే వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజల ముందు తను ఒక మేఘముగా నడిపించుకుంటూ మరి వారిని తీసుకొని వెళ్ళి ఉన్నారు. దేవుని యొక్క ప్రధానమైన మరి ఉద్దేశము ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలని, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మనసును అనుసరించాలని, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నిబంధన వాక్యమును గైకొనాలని,
దేవుని యొక్క కట్టడలను, విధులను నియమం ప్రకారముగా వారు పాటించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఎంతగా వారికి తన కృపను, తన యొక్క వాత్సల్యతను అనుగ్రహించి ఉన్నాడంటే, వారు వేసుకున్న కాళ్ళకున్న జోడులు అరిగిపోలేదు, వారి ఒంటి మీద ఉన్న బట్టలు మాసిపోలేదు, వారు అనుదినము మనవలే రొట్ట చేసుకొని తినలేదు. పరలోకపు మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ప్రియమైన వారులారా, దేవుడు అంత యథార్థముగా, అంత నమ్మకస్తుడుగా 40 లక్షల కాల్బలములను దేవుడు మోసి భరించినట్లుగా, నడిపించినట్లుగా, తన రక్షణ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నిన్న నేడు నిరంతరము మరి మన ప్రభువు, మన దేవుడు ఏకరీతిగా ఉన్నాడండి. మానవుడి పట్ల తన యొక్క కృప, తన యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క తరగని ఆయన యొక్క వాత్సల్యత మరి అనుదినము నూతనముగా పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఎందుకు ఇంతగా మరి పడిపోయిన మానవుణ్ణి, దారి తప్పి తొలగి ఇష్టానుసారంగా తిరుగుతున్న మానవుణ్ణి ఎందుకు దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మానవుడి యొక్క తన జీవితంలో ఉండే అంతిమ దశ అనగా తన మరణము తర్వాత తను అనుభవించబోయే నిత్య జీవము, మరి నిత్య నరకము, ఈ 2 డెస్టినీస్ ఉన్నాయి. కాబట్టి దేవుడు మానవుడిని ఎంతగానో ఓర్చుకొని, సహించి, భరించి, ఒక తల్లి తన బిడ్డల ఎడల ఓపిక పట్టినట్లుగా ప్రభువారు అనేకమైన మారులు ఓపిక పట్టి, వీరెట్లాగైనా నశించకూడదు, వీరెట్లాగైనా కాపాడబడాలి, నేను వీరిని కాపాడుతాను, వీరిని నేను రక్షిస్తాను, వీరిని నేను విమోచిస్తాను, వీరికి నేను రక్షకుడుగా ఉంటాను, ఒక నిత్యమైన ఎడబాటు కలగకూడదు అని చెప్పేసి అనాది కాలములో నుంచి దేవుని ప్రేమ మానవుడిని వెంటాడుతూనే ఉంది. కానీ మానవుడు కేవలము భూ సంబంధిగా, ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగానే జీవిస్తూ దేవుని యొక్క మహిమను చూచేవారిగా, వినేవారిగా, గ్రహించేవారిగా లేకుండా ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, నేను నా మందిరమును నా మహిమతో నింపెదను అని హగ్గై గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన మందిరం అనగా క్రీస్తు వారి కార్చిన అమూల్యమైన రక్తములో కడగబడిన వారమైన మీరు, నేను. దేవుడు మనలను తన మందిరముగా మార్చుకొని, మలచుకొని, మనలను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, దేవుని వాక్యము ద్వారా, ప్రశస్తమైన నామములో ప్రభువారు చిందించిన రక్తము ద్వారా, పరిశుద్ధాత్మని ఆత్మ ద్వారా, సహవాసము ద్వారా మనలో ఉండే మాలిన్యములను, మరి చెడు స్వభావమును, చెడుతనమును, మార్పులేని మనస్థితిని మార్చాలని దేవుడు ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. మరి దేవుడు తన మహిమతో మనల్ని నింపాలన్నదే దేవుని యొక్క ఆది కాలములో నుండి ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఉండే ప్రధానమైన దేవుని యొక్క చిత్తము మానవుల పట్ల. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క మహిమను మోసేవారముగా మనమున్నామా? దేవుని యొక్క మహిమ మనలో ప్రభువారు నింపునట్లుగా, మనలను కప్పునట్లుగా మనము దేవునికి తగిన పాత్రగా మనం ఉన్నామా? దేవుడు తన యొక్క పాత్రలను తన రక్తముతో, మహిమతో మరి నింపాలని కోరుకుంటా ఉన్నాడు. మన శరీరంలో ఉండే అవయవాల ద్వారా, మన జీవితము ద్వారా, మనం సత్క్రియల ద్వారా దేవుని యొక్క నీతిని మనము ప్రకటించాలని దేవుడు
మన నుండి కోరుకుంటా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క అపారమైన ప్రేమ ఏ విధముగా ఉన్నదో. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో, నీ గర్భ ఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ భూమి పంట విషయములో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథము వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మరలుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనాంగమా, మనము దేవుని వైపు మరలించబడినట్లయితే, దేవుని వైపు మనము తిరిగినట్లయితే, దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే, దేవుని యొక్క విధులు కట్టడలు, అందుకే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అంటా ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును తన ఆంతర్యంలో పెట్టుకున్నాడు, తన హృదయంలో పెట్టుకున్నాడు. మరి దేవుని యొక్క మాటలు చెవులతో విని హృదయములో ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి గైకొనగలిగిన మనసు మనకున్నదండి. హృదయము దేవుని యొక్క వాక్యము చేతనే మరి నింపబడినట్లుగా దేవుని కృపకు, దేవుని మహిమకు మరి ఆ విధముగా మన హృదయ స్థితిని మనం మార్చుకున్నట్లయితే దేవుడు తన యొక్క నిబంధన సంబంధమైన వాగ్దానములను దేవుడు మన పట్ల జరిగించువాడుగా ఉంటాడు. మన హృదయములో అనేకమైన మాయల చేత మనము చిక్కి లోకములో ఉండే మరి మాయల చేత ఈడువబడి మరులు కొల్పబడి దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి మరి లెక్క చేయకుండా మనం ఉన్నట్లయితే పరసంబంధమైన భూ సంబంధమైన ఒక సమాధానకరమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడవండి. మన హృదయంలో దేవునికి చోటు ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిష్ఠించినట్లయితే దేవుడు నేను నా మందిరమును నా మహిమతో నింపెదనంటా ఉన్నాడు. మనము దేవునికి ఒక దేవాలయముగా మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుని యొక్క ఆత్మ ఎవరికి తోడ్పడుతుంది అంటే, ఎవరికి సహకారిగా ప్రభువు వారు ఉంటారు అంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తారో, యెహోవా ధర్మశాస్త్రమును గైకొని అనుసరించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీ లేదు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క చివరి దినాలలో మనకు కావలసిన మెలకు కలిగిన ఆత్మ, భయభక్తులు కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ మనకెంతో అవసరమై ఉన్నది. మరి దేవుడు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నేను ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఈ లోకములో ఇన్నోసెంట్గా కానీ ఇగ్నోరెంట్గా కానీ జీవించినట్లయితే మనల్ని మనము రక్షించుకొనలేము. మన యొక్క ఇన్నోసెంట్ ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసి కూడా ఇన్నోసెంట్గానో ఇగ్నోరెంట్గానో, చూసి చూడనట్టుగా, విని విననట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయము చేయగలిగిన హస్తము మనకు
తోడుగా రావటానికి వీలు పడదండి. దేవుని యొక్క ఆత్మ మనలో నిలిచి ఉండాలి అంటే, దేవుని యొక్క ఆత్మ మనకు సహకారిగా ఉండాలంటే, మనము దేవుని వైపు మరలించబడినట్లుగా మన జీవితాలు మార్చబడాలి. చూడండి, దేవుడు మనలను ఏ విధముగా మరి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము చూడుము. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటయుంచి ఉన్నాను. దేవుడు ఎవ్వరిని పరలోకానికో నరకానికో ఈడ్చుకొని పోడండి, లాక్కొని పోవడం లేదా వారిని త్రోసివేయడం, పరలోకానికో మరి నిత్య నరకానికో. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, దేవుడు మనం ముందు ఉంచిన మేలును జీవమును కోరుకుంటున్నారా? కీడును మరణమును రెండు ఆయన చేతిలోనే ఉన్నాయి. దేవుని యొక్క చేతిలో మేలును జీవమును ఉన్నాయి. దేవుని యొక్క చేతిలో కీడును మరణమును కూడా ఉన్నాయి. మన జీవితమును ఈ లోకములో మనము దేన్ని తీసుకోవడానికి మన యొక్క జీవితాన్ని మనము సిద్ధపరుచుకుంటా ఉన్నాము. దేవుని యొక్క చేతిలో ఉన్న జీవాన్ని మేలును కోరుకుంటున్నామా, లేదా ఈ లోకములో ఉండే మాయలు, ఈ లోకములో ఉండే మరి అల్పకాల పాపభోగ సంతోషములు, వాటిని మనము స్వీకరించి వాటిని మనం ఇష్టపడి ఈ లోకములో ప్రకృతి సంబంధమైన మనుషులుగా జీవించి దేవుని జీవాన్ని అనుసరించకుండా, దేవుని జీవాన్ని పొందుకొనకుండా, ఇప్పుడు మేలు అనుభవిస్తున్నాను కదా అని చెప్పేసి దేవునికి దూరంగా ఉండి కూడా, దేవుడు లేకుండా కూడా నేను చాలా సంతోషంగా బాగా ఉన్నానని మానవుడు అనుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు లేని జీవితము, వాక్యము లేని జీవితము, సత్యము అనుసరించకుండా ఉంటున్న జీవితము, ఆ జీవితం యొక్క చివరి అంచు ఎలా ఉంటుంది అంటే, అది కీడును మరణానికి మనలను తీసుకుని వెళ్తుంది. ఈ లోకములో మరి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టైనా మనము ఈ లోకంలో బ్రతకవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మానవుడి యొక్క శరీరములో ఆత్మ ఉన్నది. ప్రాణము, ఆత్మ, శరీరము దేవుడు మనకిచ్చినవి. ప్రాణము, శరీరము ఈ లోకములో కొంతకాలమైన తర్వాత కాలగర్భంలో మట్టిలో మన్నైనది మరల వెనుకట వలనే భూమికి చేరిపోతా ఉంది. ఆత్మ మట్టుకు తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ ఆత్మను కీడుకో మరణానికో సిద్ధపరచుకుంటున్నావా? లేదా ఈ ఆత్మకు మరణము లేదు గనక, రెండవ మరణము మనకు ఉండకూడదు గనక దేవుని వైపు మరలించబడి జీవాన్ని, దేవుని యొక్క మేలులను ఈ లోకంలో నీవు అనుభవిస్తున్నావా? బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గము వెళ్తాడు. ఎందుకంటే క్రింద తన దగ్గరున్న క్రిందన పాతాళం ఉన్నదని, బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకునవలనని పరమునకు వెళ్ళు జీవ మార్గమును కనుగొంటాడు. మరి ఆ మార్గమును నీవు కనుగొన్నావా? నీవు ఒక్క నిమిషము ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మన కొరకు ఎవ్వరూ ఆలోచించి
నిర్ణయం తీసుకోలేరండి. మన విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి. మన జీవితములను ఆయన చక్కపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు, బాగు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు, మలచగలిగిన దేవుడుగా ఉన్నాడు, మహిమతో నింపగలిగిన దేవుడుగా ఉన్నాడు. అసలు మానవుడు ఏ స్థితిలో పతనమైపోయాడో దేవుని వాక్యము తేటగా సెలవిస్తూ ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మానవుడికి దేవునికి మరి ఎటువంటి అనుబంధము లేని ఆ స్థితిలో, తెగిపోయిన స్థితిలో, బాంధవ్యం లేని స్థితిలో, మానవుడికి దేవుడికి దూరం ఏర్పడిన స్థితిలో, ఆ స్థితిలో ఉన్న మానవుడితో దేవుడు తన యొక్క మహాప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తనకిష్టుడైన తన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ప్రభువారు ఒక రక్షకుడిగా పంపించి ఈ లోకములో నుండి మనలను విమోచించాలని, ఏ విధముగా ఐగుప్తు దేశము నుండి మోషేను దేవుడు ఏ విధముగా మోషే ద్వారా మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటికి ఏ విధంగా తీసుకొని వచ్చి ఉన్నారో, ఐగుప్తు చెర నుండి, బానిసత్వము నుండి నలిగిపోయిన వారి ఆత్మలను దేవుడు ఒక నెమ్మదిని, ఒక శాంతిని, ఒక విశ్రాంతిని కలగచేయాలని దేవుడు ఏ విధముగా కోరుకున్నాడో ఆ విధముగానే మోషే ద్వారా ఏ విధంగా వారికి సత్య సువార్త ప్రకటించబడిందో ఆ విధముగానే మనకి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు సువార్త ప్రకటించబడతా ఉన్నది. మనము మన యొక్క అపరాధముల చేత, మన యొక్క మార్పు లేని స్థితిలో ఉన్న దేవుడు మనలను మార్చాలని, మనలో మార్పు తీసుకుని రావాలని, మనిషిలో ఉండే పాప గుణమును, పాప దోషమును, పాప స్వభావమును పెకిలించి వేయాలని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కొరకు నా కొరకు ఈ లోకములో జన్మింపచేసి మరి ప్రభువారు జీవించి గవిని వెలిపట కల్వారి సిలువలో దేవుడు ఒక ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు మార్చబడి 3వ రోజున మృత్యుంజయుడే దేవుడు పరమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన స్థితి ఏ విధంగా ఉన్నది చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవునితో మనకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఒక కమ్యూనికేషన్ లేదు, మనకి ఎటువంటి మన సందేశము దేవునికి అందించేవారు ఎవ్వరూ లేరు. అటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా దేవుడికి ఇటు మానవుడికి మధ్యలో దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని ప్రభువారు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అవిధేయులుగా ఈ లోకములో ప్రేరేపించే శక్తి అధిపతి ఈ ప్రపంచ ధర్మము ఈ లోకములో ఉందండి. ఆ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతిని నీవు అనుసరించి జీవిస్తున్నావా? కేవలము భూ సంబంధిగా మరి లోక సంబంధిగా లౌకికముగా నీ జీవితాన్ని నీవు నడిపించుకుంటూ పోతున్నావా?
ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నట్లయితే, ఈ లోకములో లోక మర్యాద చొప్పున నీవు నేను అడ్జస్ట్ అయిపోయి ఈ లోకములో అనుకూలంగా ఈ లోక పరిస్థితులకు నీవు లొంగిపోయి జీవించినట్లయితే మనం క్రీస్తుతో కూడా బ్రతికింపబడి మరి క్రీస్తు రాజ్యములో మనకి ప్రవేశం ఉండదండి. చూడండి, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరానుసారాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి స్వభావ సిద్ధముగా ఉన్న దేవుని యొక్క ఉగ్రత పాత్రను మన మీద నుండి తొలగించి వేసి తన కనికరం కలిగిన హస్తము చేత, చూడండి, ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఇంకా మొదటి మరణము కూడా పొందలేదు, ఇంకా మనము రెండవ మరణము కూడా మనము పొందలేదు. కానీ దేవుడు మనలను ఈ లోకములో జీవిస్తున్నప్పుడే దేవుని యందు ప్రభు నామమున మనము విశ్వసించి ప్రభు నామమున మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మనము దేవుని చేత ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపి బ్రతికిస్తూ ఉన్నాడండి. ఇదంతా ఆత్మ సంబంధమైన ఆత్మ కార్యములు, ఆత్మ సంబంధమైన జీవము, నిత్య జీవము, వీటన్నిటినీ నీవు అనుభవించాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే నిత్య జీవాన్ని మనము అనుదినము అనుభవించే వారముగా మనము జీవించాలి. చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా ఆయన పునరుత్థానుడై మరణాన్ని ఆయన జయించి ఉన్నాడో ఆ విధముగానే క్రీస్తుని వెంబడిస్తున్న మనలను కూడా మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే క్రీస్తు ప్రభుల వారి నామములో మనలను కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేశాడు. ఏంటండి ఇంత భాగ్యము, ఎంత ఆధిక్యత, ఎంత ఉపకారము ప్రభువారు మన పట్ల జరిగిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క రక్షణ కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి దేవుని మహిమను వారు పొందలేకపోయారు. ఈరోజు మనస్థితి ఎలా ఉన్నది? దేవుని యందు విశ్వాసం ఉంచుట మాత్రము ద్వారానే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మేలులన్నిటినీ మనము పొందుకోగలుగుతామండి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. ఆయనను జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియమైన వారులారా, ఆ జీవమును ప్రభువారు మనకివ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ పునరుత్థాన దినమున మరి ఈ లోకంలో
మరి నీరసిల్లిపోయి వేసారిపోయి నలిగిపోయి ఉన్నావా? ఈ వాక్యము నీ కొరకు, నా కొరకు. దేవుని యొక్క వాక్యము చేత మనం తెప్పరిల్లబడి, దేవుని యొక్క వాక్యము చేత మనం వెలిగించబడి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే నిత్య జీవాన్ని మనం అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము దయచేయునుగాక. దైవాశీస్సులు.